నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టెక్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ అభివృద్ధిలో మనమే నెంబర్ 1 అని వెల్లడి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతో ప్రెస్టేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రెస్టేషన్తో ఉన్నాడు, అందుకే ఇష్టం వచ్చినట్లుగా అరెస్టులు చేయండి, ఎవరు కనపడితే వాళ్ళని చేయండి. నన్ను తిట్టిన ప్రతి ఒక్కడు జైల్లో ఉండాలయా, అది ఆయన ఆదేశం. ఇప్పుడు నన్ను తిట్టినా, నన్ను అవమానించినా, నన్ను ఎగతాళి చేసినా, నన్ను తప్పు పట్టినా ప్రతి ఒక్కరిని జైలు వేయండి. నేను మరలా గెలుస్తానో లేదో నాకే తెలియదు, నా కోరిక నెరవేర్చండి అని అధికారులతో మాట్లాడుతున్నాడు అని అంటే ఎంతగా బరితెగించాడు ముఖ్యమంత్రి అని మనం అర్థం చేసుకోవాలా. దానికి ఎలా చెప్పగలరు వర్లరామయ్య గారని మీరు అడగొచ్చు పత్రికా సోదరులు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ అరెస్టు చేసిన టీంని పిలిచారట. పిలిచి ఆయన వాళ్ళందరినీ, మీకు తెలుసు కదా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇష్టమైన వ్యక్తి దగ్గరకు వస్తే ఆయన పెద్ద వాటేసుకుంటాడు, ఆయన భారీ కవిగిల్లోకి తీసుకొని మనిషిని ఎత్తి గుండ్రంగా తిప్పుతాడు. ఆయన ఆనందాన్ని వ్యక్తం చేసే విధానం అది. ఆ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే అరెస్టు చేశారో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఇతనికి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించారో వాళ్ళందరినీ హగ్ చేసుకొని కౌగలించుకొని వాళ్ళ నోట్లో స్వీట్లు పెట్టాడట. నేను అడుగుతున్నా, ఇది తగునా ముఖ్యమంత్రి గారు? ఇదేమి లేదు, మీరేమిటి, ఏమైంది? ఇదే వినాశకాలే విపరీత బుద్ధి. ఏమిటి మీ విపరీత వైఖరి? చంద్రబాబు గారు నిజంగా తప్పు చేస్తే ఎస్ యూ ఇనిషియేట్ యాక్షన్, కానీ ఏ తప్పు చేయని మనిషిని ఈ రకంగా మీ కక్ష, కార్పణ్యం, పగ, ద్వేషం ఎగ్జిబిట్ చేయటం కోసం ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడ పెడితే ఏమైంది? మిమ్మల్ని అరెస్ట్ చేసి చెంచల కూడా జైల్లో పెడితే మీ అవినీతి గురించి పుంఖానుపుంఖాలుగా మాట్లాడుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ, రాష్ట్రేతర రంగం కూడా. మిమ్మల్ని ఆనాడు 2012లో మిమ్మల్ని అరెస్ట్ చేసి చెంచల కూడా జైల్లో పెడితే రాష్ట్రం లేకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా మీ అవినీతి గురించి చర్చించుకున్నారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారిని మీరు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఆయన అభివృద్ధి గురించి చర్చించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా. ఇదిగో ఆయన నాటిన మొక్కలం మేము అని అందరూ కూడా ఆ ఇంజనీర్స్, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా, ఇదిగో ఈ సైబరాబాద్ ఆయన కట్టింది, ఇదిగో హైటెక్ సిటీ ఆయన కట్టింది, ఇదిగో ఈ రోడ్లు ఆయన వేసినవి, ఇదిగో నేను ఆయన నాటిన మొక్క, ఇదిగో నేను నా తల్లిదండ్రులను పోషించుకుంటున్నాను ఆయన పెంచిన మొక్క అని అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి, ఎవరూ పిలవలేదు. ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్, మిస్టర్ జగన్ బాబుతో నేనే అనే కార్యక్రమంలో 12 సంవత్సరాల విద్యార్థి జగన్ను ప్రశ్నించాడు. చంద్రబాబుకు వస్తున్న ఆదరణ నువ్వు చూడలేక ఇలా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నావంటూ మండిపడ్డాడు. యావత్ ప్రపంచమంతా కూడా బాబు గారు నిర్దోషి అని నమ్ముతున్న ఈ వైసీపీ పిచ్చినాయకులకు అర్థం కావడం లేదు. స్కిల్ డెవలప్మెంట్ అనే దాని మీద మీరు ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో లబ్ధి పొందిన ఐటీ ఉద్యోగులు బయటకు వస్తున్నారు. మా బాబు గారు చేసిన తప్పులను బయటకు వస్తున్నాయా? చెప్పరా సన్నాసి? అరెస్ట్ చేసి 7 రోజులు అవుతుందిగా, ఏం పీకుతున్నావు? నీ అయ్యే తెచ్చిన ఇడుపాయలో కూడా పెట్టాడు కదరా కేంద్రం, రాష్ట్రం అంతా 4 కేంద్రాలు పెట్టాడు కదరా, అసెంబ్లీలో తీర్మానించడం కదరా పెట్టింది. ఎప్పుడైనా అసెంబ్లీకి వెళ్ళే మొహైనా నీది? రంగుల కోసం 2000 కోట్లు వృధా చేశావు, సంచుల కోసం 750 కోట్లు వృధా చేశావు.
అంటారు. అభివృద్ధి చేయడం తప్ప, సంక్షేమం ప్రోత్సహించడం తప్ప, ఉద్యోగం ఇవ్వడం తప్ప, దేశం కోసం గాంధీ గారు శాంతి పోరాటాలు చేశారని విన్నాను. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పాల్పడుతున్న బాబు గారిని చూస్తున్నాను. ఒకప్పుడు బ్రిటిష్ నాయకులను వణికించిన అల్లూరి సీతారామరాజు గురించి విన్నాను. ఇప్పుడు యువకుల పాదయాత్రల వల్ల వైసీపీని ఎన్నికైన లోకేశ్వరుని చూస్తున్నాను. అభివృద్ధి పేరు చెప్తే గుర్తుకొచ్చేది చంద్రబాబు, కరోనా పేరు చెప్తే గుర్తుకొచ్చేది జగత్ కంత్రి గారు. తొక్కలేని నా చంద్రుడు నాపలేవు, సమస్యలను మా చంద్రులను నాపలేవు. భూదేవికున్నంత ఓర్పురా మా భువనేశ్వర్ గారికి. సంకల్పం కలిగిన పార్టీరా మా తెలుగుదేశం పార్టీ, విలువ కలిగిన పార్టీరా మా తెలుగుదేశం పార్టీ, సభ్యత కలిగిన పార్టీరా మా తెలుగుదేశం పార్టీ, బాధ్యత కలిగిన పార్టీరా మా తెలుగుదేశం పార్టీ. గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి, నీ ఇంటి నుంచి నా ఇంటికి ఎంత దూరమో, నా ఇంటి నుంచి నీ ఇంటికి ఎంత దూరం. అధికారం అనే మతంతో ఒళ్ళు కలిసిన చేస్తులు చేస్తే అధికారం మాదైనాను. నువ్వు లంగాల్లో దక్కున్నా, లండన్ లో దక్కున్నా, వరంతో ఉన్నా, జపాన్ లో ఉన్నా, తాడేపల్లిలో ఉన్నా, థాయిలాండ్ లో ఉన్నా, తాయమతలు తిప్పిస్తావు. నిన్ను నీ సైకోలను రోజు కీర్తి పూర్తి చెప్తామని అందరికీ ముందు శపథం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న. మాదాపూర్లో నిర్వహించిన ఇనిగ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై ఆయన మాట్లాడారు. What is being built here essentially is India's own version of Singapore. And I was so delighted because Singapore is a country that I look up to. Singapore is certainly a country that we all look up to. Singapore, Japan, these are the nations that have done tremendously well in our own, continent, Asia. And these are the countries we have so much to learn from. I have to confess, Mano, that while we were formulating our industrial policy in Telangana, we have looked at EDB, we have studied all the things that you guys have done in Singapore and have copied many aspects of it. We did not pay you for that, sorry about that, but we copied many aspects. Life is all about learning good things, picking up, imbibing the best elements of, and you also know that wise people learn from others' experience. You don't have to reinvent the wheel, you don't have to start from the scratch. So, have picked up quite a few things, and as Gauri said, I think Capital Land has been vested in Hyderabad for a very long time, and I also believe that they will continue to remain vested for the long term. The data center is coming up rather well, is what I was told. Buildings are looking swanky, and I'm sure you're going to add many more buildings to the skyline here. We also discussed a couple of other opportunities. Mano was surprised when I told him that we are the life sciences capital of not just India, but we are by far the most important life sciences hub, one of the most important life sciences hubs in the world. Hyderabad manufactures 1/3 of human vaccines, 33% of human vaccines. 9 billion doses of vaccines are produced from Hyderabad every year. By next year, it will be 14 billion doses. The reason why I'm mentioning is because your board is here. They need to know. The next time one of your children is getting a vaccine shot, or one of your employees is getting a vaccine shot, there's 1 in 3 chance could have been made in Hyderabad. We not only produce the largest number of vaccines in the world, we also produce 40% of India's pharmaceuticals. We also have the largest number of US FDA approved manufacturing facilities for any province in the world. We have the largest number, the second largest is New Jersey in the US. We have 214 US FDA approved manufacturing facilities. That number keeps growing, it's a dynamic number. New Jersey has 189. So one of the things I request Capital Land also to look at is investing in life sciences sector, because now lab spaces, which is what are required, in terms of a plug-and-play infrastructure for life sciences companies, are a huge draw, and I would urge you to consider looking at it. Manufacturing is important. As the world starts looking at the geopolitical situation, too much reliance on China, I think we are seeing increased interest in manufacturing in India. And one of the other things that could be of great interest to you, Mano, and your team is the possibility of setting up industrial warehouses, plug-and-play infrastructure for manufacturing companies. And that is again a great asset and a great investment for a company like Capital Land to look at. These are the 2 areas I would urge you to look at. What makes Hyderabad exciting? What makes Hyderabad very, very interesting and very, very
attractive is not just the physical infrastructure. Hyderabad has got abundance of talent. The other day I was inaugurating a lab in Genome Valley, a new company called Chemo, which is a Spanish company. I was inaugurating their lab. So there was this gentleman who's actually the CEO of the company. He's a Spaniard. So he was there, we were talking, and I just asked him a very, very harmless, innocuous question. I said, so Lucas, are you investing in my state, in my city, in my country because of the labor arbitrage? Are you looking at this from a cost perspective? He said, no. It only costs 25% lesser for me. Of course, that's interesting. But he said, you're looking at this lab. If I have to fill the same We now request Mr. Manohar Ketari to kindly present a memento to the Honorable Minister. మినిస్టర్ చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కనీసం ఇంటి స్థలం సంపాదించుకోలేకపోతున్నారనేటువంటి వారికి కూడా ఉద్యోగ క్యాబినెట్లో చెప్పినటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా ఒక ఇంటి స్థలం ఉండాలి ప్రతి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగిని. అది ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాలనేటువంటిది. రిటైర్ అయిన తర్వాత వారి పిల్లలకు కూడా ఆరోగ్యశ్రీ అంటే చిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్యశ్రీ కింద కవర్ కావాలి. ఆ పిల్లలకి మిగిలినటువంటి వారికి ఎలాగైతే ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు వర్తిస్తున్నాయో ఆఫ్టర్ రిటైర్మెంట్ వారి యొక్క స్థితిని బట్టి ఫీజు రియంబర్స్మెంట్లు కూడా వాళ్ళకి వర్తించేటట్టుగా చేసినటువంటిది. ఇది ఒక మానవీయ కోణంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. అంటే ఇక్కడ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత తాను ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉద్యోగం నిర్వహించినప్పటి నుంచి కూడా కనీసం ఒక ఇంటి స్థలం సంపాదించలేని అన్ని చిరు ఉద్యోగులు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం. రెగ్యులైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రేషనలైజేషన్ చెప్పాను. అదే ఇప్పుడు ఈ రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరికీ ఇప్పుడు నేను ముందు చెప్పినటువంటి ఆరోగ్యశ్రీ కింద వారందరినీ కవర్ చేయాలని, వారి పిల్లలకి కూడా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా కవర్ చేయాలనేటువంటి విషయం చెప్పారు. ఇంటి స్థలం ఉండేటట్టు చూడాలి. దాని మొడాలిటీస్ అన్నీ కూడా వర్కౌట్ చేస్తారు. అంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగికి రిటైర్ అయిన తర్వాత కనీసం ఇల్లు స్థలం లేదు, ఇల్లు లేదు అనేటువంటి బాధ చిరుద్యోగులు ఉన్నారు. వారందరికీ ఇక్కడ పెద్ద వరం లాంటిది ఇది. అంటే ఇక్కడ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఉన్నాయి. అందులో మీరు ఉన్నారు. మరి మా మాటని మీరు అడుగుతారు, అది కూడా కొంత తొందరలోనే శుభవార్త వింటారు. సో చెప్పాను కదా, దానికి సంబంధించినటువంటి అన్ని నియమ నిబంధనలన్నీ కూడా దాన్ని ఎక్సైజ్ చేస్తారు. ఆలోచన అది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఉద్యోగం చేశారు కదా అయిపోయింది అనేటువంటిది కాకుండా వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలని ప్రభుత్వం ఎలా తీర్చాలని ఆలోచన చేసి దాని మీద చెప్తుంది. ఆ కోణం తీసుకోవాలి మనం. ఎక్కడ చేస్తాం, ఎలా చేస్తాం అనేటువంటి నిబంధనలన్నీ కూడా వారికి వర్తిస్తాయి. దానికి ఎట్లా అనేది తయారు చేస్తారు. రిటైర్ అయినట్టు చెప్పాను కదా నేను.
రిటైర్ అయిన సమయానికి సర్వీస్లో ఉండగా కాదు నాయన, మళ్ళీ అందరు తట్టుకుంటారు ఇది. పబ్లిక్ సర్వీస్ నెక్స్ట్ మాట్లాడుకుందాం, ఇది అయిపోయిన తర్వాత. రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ యాక్ట్ 1994కి సవరణ చేస్తూ కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఈ సవరణ ద్వారా 2017 ఒలింపిక్స్ అండ్ డెఫ్ ఒలింపిక్స్లో టెన్నిస్లో మిక్స్డ్ డబుల్ విభాగంలో కాంస్య పథకం సాధించిన విజేత ఇండియన్ డెఫ్ టెన్నిస్ టీమ్ కెప్టెన్ కుమారి షేక్ జఫ్రీన్కు గ్రూప్ 1 సర్వీసెస్లో కోఆపరేటివ్ సొసైటీస్ ఆఫ్ డిప్యూటీ రిజిస్ట్రార్ హోదా నియామకం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ యాక్ట్ 1986ని రద్దు చేస్తూ వైద్య విధాన పరిషత్ ఇకపై డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది, మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఏపీ వైద్య విధాన పరిషత్లో మాజీ ఎమ్మెల్యే దూలపల్ల నరేంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి రోల్ మోడల్ అయిన ఫైబర్ గ్రిడ్ పై జగన్ కుట్రలు సిగ్గుచేటు అంటూ ఆయన అన్నారు. జరిగిపోయిందంట. అసలు ఎక్కడైనా ఈ కనెక్షన్లు ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా? నెలకి 12 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందే ఈనాడు కూడా. 5 సంవత్సరాలుగా నెలకి 12 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ 24,000 కిలోమీటర్లు కేబుల్ వేయకుండా, 13 జిల్లాల్లో సెంటర్స్ ఏర్పాటు చేయకుండా, అన్ని మండల కేంద్రాల్లో గ్రామాల్లో ఇవన్నీ కనెక్షన్స్ ఇవ్వకుండా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా? 280 కోట్లు ఖర్చు పెడితే సంవత్సరానికి 140-150 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయం ఆర్జిస్తుంది. ఇంతకంటే బెస్ట్ మోడల్ ఎక్కడైనా ఉందా? ఇంకా ప్రభుత్వం బిల్లులు కూడా చెల్లించాలా ఆ సంస్థలకి. 4 సంవత్సరాలుగా బిల్లులు చెల్లించలా. తిరిగి మళ్ళీ దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిపోయింది. ఫైబర్ నెట్వర్క్లో భారీ దోపిడీ జరిగిపోయింది. ఏం దోపిడీ జరిగింది? ఏదైతే సిస్కో నుంచి లేక ఆల్టిస్ నుంచి పరికరాలు తీసుకొచ్చిన మాట వాస్తవమా కాదా? సిస్కో నుంచి ఆల్టిస్ నుంచి డైరెక్ట్గా ఎస్క్రో అకౌంట్లో ప్రభుత్వం నుంచి నేరుగా సిస్కో, అదేవిధంగా ఆల్టిస్ పోర్చుగీస్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ 117 కోట్ల రూపాయలు నేరుగా వారికే చెల్లించారు. 24,000 కిలోమీటర్లు 24K ఫైబర్ కేబుల్ లే చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఖర్చు పెట్టకుండానే కేబుల్ లేయింగ్ అంతా జరిగిందా? ఇంకా దాంట్లో 100 కోట్ల అవినీతి ఏందని 280 కోట్లు ఖర్చు పెట్టి ఒక 117 కోట్ల రూపాయలు కేవలం సిస్కోకి ఆల్టిస్కి పేమెంట్ ఎస్క్రో అకౌంట్లో జరిగి పదే భూతత్వంలో చూపించి ఒక స్పష్టమైనటువంటి ఆధారాలు లేకుండా ఏదైతే టెరాసాఫ్ట్ మీద అభియోగాలు మోపారో టెరాసాఫ్ట్ మొత్తం బుక్స్ తీసుకొచ్చి సిబిసిఐడికి హ్యాండ్ ఓవర్ చేసి 280 కోట్ల రూపాయలకి ఇవిగోండి అకౌంట్స్, నా వెండార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్స్ ఇవి, ఎవరికే దగ్గరైతే నేను పర్చేజ్ చేశాను, ఎవరైతే నాకు మ్యాన్ పవర్ సప్లై ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క ఫైబర్ నెట్ ఏర్పాటు చేయడంలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ అకౌంట్ సబ్మిట్ చేశాక వాళ్ళకిచ్చే 2% కమిషను 1% కమిషన్లు ఏమీ లేకుండా ఎందుకు వ్యాపారాలు చేస్తారు ఎవరైనా? ఒక టెండర్ తీసుకున్నాక ఆ కంపెనీ కానీ లేక ఆ కంపెనీకి సప్లయర్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ అఫిషియల్గా ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి అఫిషియల్గా తీసుకున్న కమిషన్ని బ్లాక్ అండ్ వైట్లో చూపించాక కూడా ఈ ప్రభుత్వం డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మీద
విమర్శలు చేస్తుంది, అవినీతి పరుడని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తుందంటే ఎన్ని కమిటీలు ఉన్నాయి? టెక్నికల్ కమిటీ, టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ, హై పవర్ కమిటీ, ఇవన్నీ దాటుకున్నాక ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుపాటి పూరంధేశ్వరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఉన్నదో దగ్గర 3 దశాబ్దాలుగా వారి ఆకాంక్ష 33% రిజర్వేషన్స్ అన్ని స్థాయిల్లో కూడా, లోకల్ బాడీస్ కావచ్చు, అసెంబ్లీస్ కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, 33% రిజర్వేషన్లు మహిళలకి కల్పించాలి అనేటువంటి ఒక ఆకాంక్ష ఏదైతే మహిళలకు ఉన్నదో, ఇవాళ అది సాకారం అయ్యేటువంటి ఒక చాలా చారిత్రాత్మకమైనటువంటి దినంగా మనం అందరం గమనించాలి. ఇప్పుడు డిబేట్స్ జరుగుతున్నాయి, త్వరలో ఆ బిల్లు పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో కానీ, లేకపోతే స్థానిక సంస్థల్లో కానీ, పార్లమెంట్లో కానీ 33% మహిళలు అక్కడ రాబోతున్నటువంటి నేపథ్యం. 2026లో మన పాపులేషన్ సెన్సస్ జరుగుతుంది. జరిగిన తర్వాత 2027 నుండి ఇది అమల్లోకి వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ నిన్న చూసినట్లయితే సోనియా గాంధీ గారు ఇది మా బిల్ అని చెప్పారు. వారు ప్రవేశపెట్టినటువంటి మాట వాస్తవం, కానీ దాన్ని పాస్ చేయించేటువంటి నిబద్ధత వారి దగ్గర అయితే ఖచ్చితంగా లేదు. ఉన్నట్లయితే ఈ పాటికి అది పాస్ అయ్యేది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు మహిళలకి అనేక విధాలుగా, పరిపరి విధాలుగా వారి సంరక్షణకి, వారి సాధికారతకు జన్ధన్ యోజన కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, మాతృత్వ వందన యోజన, సురక్షిత్ యోజన, జీవన్ జ్యోతి యోజన, ఇటువంటి అనేక కార్యక్రమాలు మహిళల యొక్క సాధికారతని, వారి యొక్క సంరక్షణని ఉద్దేశించి, మరుగుదొడ్ల నిర్మాణం, ఉజ్వల కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఇవన్నీ కూడా మహిళల యొక్క సాధికారతకి, వారి రక్షణకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఇది కూడా ఒక బృహత్తరమైనటువంటి, అంటే మహిళలకి అవకాశాలు లభించడం లేదు అని భావిస్తున్నటువంటి సందర్భంలో మహిళల్లో ఉన్నటువంటి ఆ నిక్షిప్తంగా నిద్రావస్థలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో దాన్ని తట్టి లేపేటువంటి ప్రక్రియ ఇవాళ నరేంద్ర మోడీ గారు చేశారు. మహిళలందరి తరఫున నేను కూడా ఒక మహిళగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సేవలో నిమగ్నమవుతూ ఏదైతే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఉందో, అంత్యోదయ, సమాజంలో సంక్షేమానికి దూరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందివ్వడానికి ప్రతి ఒక్క కార్యకర్త నిబద్ధతతోటి కట్టుబడి ఉంటాడని చెప్పి తెలియజేస్తున్నాను. సాధారణంగా మీకు తెలియనటువంటి విషయం కాదు, పొత్తులు అనేవి ఎన్నికలకి జస్ట్ ఒక 2 నెలలు 3 నెలల ముందే నిర్ణయించబడతాయి. కనుక మా నాయకులు ఆ టైంలో ఖచ్చితంగా సమయానుకూలంగా ఎప్పుడు కరెక్ట్ అని వారు అనుకుంటారో వారు ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు. కేంద్రానికి నేను లెటర్ రాస్తున్నానండి. ఖచ్చితంగా కేంద్రానికి లెటర్ రాస్తాను. లెటర్ రాసి వారికి తెలియజేస్తాను. ఎందుకంటే మీకు తెలియనటువంటి విషయం కాదు, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజలకి తాపిచ్చి వారి మరణానికి కారణం అవుతూ నేను అన్నట్లుగా శవాల మీద పేలాలు ఏరుకోవటం, ఇళ్ళు నాశనమై, కుటుంబాలు నాశనమైనా పర్వాలేదు, మహిళల పుస్తలు తెగినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైనా పర్వాలేదు అని చెప్పి అనుకుంటూ ఆ మద్యం ద్వారా వారి జేబులు నింపుకుంటూ చీప్ లిక్కర్ ప్రజలకు ఇచ్చి ఇవాళ సొమ్ము చేసుకోవటం అనేది ఇది సమర్థనీయం కాదు. ఎవరు కూడా సమర్థించడం. ఖచ్చితంగా నేను లేఖ రాస్తున్నాను. ఇప్పుడు 2 రకాలండి. ఇక్కడ సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసుకోవాలి, రాజకీయ పరంగా కూడా మేము కార్యక్రమాలు చేపట్టాలి. సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి ఇవాళ మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. రాజకీయంగా అంటారా, మీరందరూ చూసే ఉంటారు, ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైతే నిధులు రావాలో వాటిని సవ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి సందర్భంలో జనసేన కలిసి వచ్చారు, సర్పంచులు కూడా మాతో కలిసి వచ్చినటువంటి నేపథ్యం. కనుక ఖచ్చితంగా ఈ విషయాన్ని సమర్థవంతంగా మేము ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలిగాం.
అదేవిధంగా అన్య మతస్థుల్ని మీరు బోర్డుల్లో వేయకూడదు గుళ్ళల్లో అని చెప్పి ఒక సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. దానికి కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, మేము ఎవరి మీద ఒత్తిడి చేయలేదు, కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సనాతన ధర్మం రక్షించుకోవాలి అనేటువంటి భావనతో ఎంతోమంది మాకు మద్దతు తెలిపారు. కనుక మేము దాని ద్వారా కూడా ప్రజల్లోకి వెళ్ళాం. ఇప్పుడు మద్యం విషయం కూడా ఉంది, దాని మీద కూడా ఒక ప్రణాళికతోటి ప్రజల్లోకి వెళ్తాం. ఈ విషయాలన్నీ ప్రజలకి తెలియజేస్తూ వారు మమ్మల్ని ఆశీర్వదించే దిశగా వారి ముందు ఈ విషయాలన్నీ ఉంచుతాం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కనుక మీరు చూసినట్లయితే, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను బీజేపీతో పొత్తులో ఉన్నాను అని వారు చెప్పారు. అదేవిధంగా ఎన్డీఏలో మేమందరం కూడా భాగస్వాములు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక వారు చెప్పినటువంటి ప్రకారం కావచ్చు, లేకపోతే మా ఆలోచన కావచ్చు, మేము కూడా వారితోటి పొత్తులోనే ఉన్నాం. కానీ వారు ఆ మాట చెప్తే ఏమన్నారు, నేను తెలుగుదేశంతో ఎందుకు జత కట్టవలసి వచ్చిందో ఆ అనివార్య పరిస్థితుల్ని నేను బీజేపీ పెద్దలకి తెలియజేస్తాను, వివరిస్తాను అని అన్నారు. వారు వివరించిన తర్వాత మా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంట్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఆమె మాట్లాడారు. अध्यक्ष महोदय, आपने मुझे बोलने का इजाजत दिया, मैं आपकी आभारी हूं। भारतीय राष्ट्रीय कांग्रेस की तरफ मैं नारी शक्ति बंधन अधिनियम 2023 के समर्थन में खड़ी हुई हूं। धुएं से बड़ी हुई रसोई से लेकर रोशनी से जगमगाती हुई स्टेडियम तक भारत की स्त्री का सफर बहुत लंबा है, लेकिन आखिरकार उसने मंजिल को छू लिया है। उसने जन्म दिया, उसने परिवार चलाया, उसने पुरुषों के बीच तेज दौड़ लगाई और असीम धीरज के साथ अक्सर खुद को हारते हुए लेकिन आखिरी बाजी में जीतते हुए देखा। भारत की स्त्री के हृदय में महासागर जैसा धीरज है। उसने खुद के साथ हुई बेईमानी की शिकायत नहीं की और सिर्फ अपने फायदे के बारे में कभी नहीं सोचा। उसने नदियों की तरह सबकी भलाई के लिए काम किया है और मुश्किल वक्त में हिमालय की तरह अडिग रही। स्त्री के धैर्य का अंदाज लगाना नामुमकिन है। वह आराम को नहीं पहचानती और तक जाना भी नहीं जानती। हमारे महान देश की माँ है स्त्री, लेकिन स्त्री ने हमें सिर्फ जन्म ही नहीं दिया है, अपने आंसुओं खून पसीने सींचकर हमें अपने बारे में सोचने लायक, बुद्धिमान और शक्तिशाली भी बनाया है। अध्यक्ष महोदय, स्त्री का मेहनत, स्त्री का गरिमा और स्त्री के त्याग की पहचान करके ही हम लोग मनुष्यता की परीक्षा में पास हो सकते हैं। आजादी की लड़ाई और नए भारत के निर्माण के हर मोर्चे पर स्त्री पुरुष के साथ कंधे से कंधा मिलाकर लड़ी है। वह उम्मीदों, आकांक्षाओं, तकलीफों और घर गृहस्थी के बोझ के नीचे नहीं दबी। सरोजिनी नायडू, सुचेता कृपलानी, अरुणा असफ अली, विजयलक्ष्मी पंडित, राजकुमारी अमृत कौर और उनके साथ तमाम लाखों महिलाएं से लेकर
आज की तारीख तक स्त्री ने कठिन समय में हर बार महात्मा गांधी, पंडित जवाहरलाल नेहरू, सरदार पटेल, बाबा साहब अम्बेडकर और मौलाना आजाद के सपनों को जमीन पर उतार कर दिखाया है। इंदिरा गांधी जी का व्यक्तित्व इस सिलसिले में एक बहुत ही रोशन और जिंदा मिसाल है। अध्यक्ष महोदय, खुद मेरी जिंदगी का यह बहुत मार्मिक क्षण है। पहली दफा स्थानीय निकायों में स्त्री की भागीदारी तय करने वाला संविधान संशोधन मेरे जीवन साथी राजीव गांधी जी ही लाए थे। उन्होंने लाए थे जो राज्यसभा में 7 वोटों से गिर गया था। बाद में प्रधानमंत्री पीवी नरसिम्हा राव जी के नेतृत्व में कांग्रेस सरकार ने ही उसे पारित कराया। आज उसी का नतीजा है कि देश भर के स्थानीय निकायों के जरिए हमारे पास 15 लाख चुनी हुई महिला नेता है। राजीव गांधी जी का सपना अभी तक आधा ही पूरा हुआ है। इस बिल के पारित होने के साथ ही वह पूरा होगा। अध्यक्ष महोदय, कांग्रेस पार्टी इस बिल का समर्थन करती है। हमें వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టెక్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ అభివృద్ధిలో మనమే నెంబర్ 1 అని వెల్లడి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.